హాయ్ ఫ్రెండ్స్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో అష్కా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సత్య అనే ఓ ఆల్కహాల్ కంపెనీ ఓనర్ స్పెయిన్లో ఉన్న ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటాడు. అయితే ఆ కంపెనీ అతని ఒప్పందాన్ని ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదో తెలుసుకోవడం కోసం స్పెయిన్ వెళ్ళి ఆ కంపెనీ ఎండి మాన్సాని కలుస్తాడు. కలిసి ఆమె పిఎస్ సత్య చేసిన పని గురించి తెలుసుకొని మాన్సాకి దగ్గర అవుతాడు. అయితే అప్పటికే అతనికి పెళ్ళైపోవడం, మాన్సాతో కలిసిపోవడం జరుగుతుంది. తిరిగి హైదరాబాద్ వచ్చేసిన సత్యని వెంటాడుతూ వస్తుంది మానస. ఆ తర్వాత ఇటు భార్యకి ఇటు ప్రియురాలకి మధ్యలో నలిగిపోయిన సత్య ఏం చేశాడు అన్నదే కథ. రొటీన్ ఫార్ములా కథకి కొంత కామెడీ, కొన్ని పాటలు యాడ్ చేసి రొటీన్గా ప్రేక్షకుల మీదకి వదిలేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అయితే సరికొత్త కథనం కానీ, సరికొత్తగా ఆలోచించిన విధానం కానీ ఎక్కడా కనపడదు. దానివల్ల ఇది మరొక రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. ఇటు ప్రియురాలి క్యారెక్టర్ని కానీ, అటు భార్య క్యారెక్టర్ని కానీ కరెక్ట్గా రాసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు దర్శకుడు. పోనీ సహజత్వానికి దగ్గరగా ఉందా అంటే అది కూడా లేదు. క్లైమాక్స్ని వెరైటీగా ముగిద్దాం అనుకుని అంత గొప్పగా ముగించలేకపోయాడు దర్శకుడు. అందులో పెద్ద వెరైటీ ఏమి కనపడదు మనకి. ఇక ఈ సినిమాని నిలబెట్టింది కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషోర్. వాళ్ళ ముగ్గురు సినిమాని లేపారని చెప్పొచ్చు. కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది, కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు. ఇక భీమ్స్ అందించిన మ్యూజిక్ మాత్రం మాత్రం బాగాలేదు. సంక్రాంతికి వస్తున్న తర్వాత అతని నుంచి వచ్చిన పాటలన్నీ కూడా రొటీన్ పాటల్లా ఉన్నాయి. ఈ సినిమాని నిలబెట్టింది మాత్రం రవితేజ. కమెడియన్స్ రవితేజ రిఫ్రెషింగ్ గా కనిపిస్తాడు. ఆయనకి డిజైన్ చేసిన